నమస్కారం అండి. శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు ఈరోజు. ఏంటంటే ఈరోజు చాలా ముఖ్యంగా ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది 60 సంవత్సరాలు పైబడిన వారందరికి కూడా నేను కొన్ని సలహాలు, సూచనలు ఇద్దామనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా 60 సంవత్సరాలు నిండాయి కాబట్టి, అట్లీస్ట్ నాకు ఒక అర్హత ఉంది కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను. 1960 తర్వాత పుట్టిన వారందరూ కూడా 60 సంవత్సరాలు నిండిపోయినాయి. 65 ఏళ్ళు అందరికి కూడా. కాబట్టి చాలామంది ఈ వయసు వారు రిటైర్ అయిపోయి ఉంటారు. రిటైర్మెంట్ దగ్గరలో ఉంటారు, రిటైర్మెంట్ అయిపోయి ఉంటారు, ఎంప్లాయీస్ అయితే. కాకపోతే ఇక్కడ డాక్టర్స్ ప్రొఫెషన్ కానీ, లాయర్స్ కానీ, చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ, వ్యాపారస్తులు కానీ వారికి రిటైర్మెంట్స్ ఉండవు. అయినా కూడా వారందరూ కూడా 60 దాటేశారు కదండి. కాబట్టి నేను ఈ 60 సంవత్సరాలు దాటిన వారందరికి కూడా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎలాంటి పద్ధతుల్లో మనం బతకాలి, ఎలా ఉండాలి ఈ వయసు తర్వాత అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. మొదటిది నేనేమంటానంటే, ఫస్ట్ థింగ్, ఈ వయసు దాటిన వాళ్ళందరూ కూడా పంతాలు పట్టింపులకు వెళ్ళొద్దండి. నా యొక్క విన్నపం ఏంటంటే, ఇది అందరికీ ఉంది, మనలో అందరికీ ఉంటుంది. నేనైతే ఇలా చేసేవాడిని, నేను అలా చేసేవాడిని, మా సమయంలో మేము ఇలా చేసేవాళ్ళం, అలా చేసేవాళ్ళమని పంతాలు పట్టింపులకు పిల్లలతో వెళ్ళకండి. దీనివల్ల బాధపడేది మీరే. ఇది మానుకోండి. పంతాలు పట్టింపులు, అప్పటి సమయం వేరు, ఇప్పటి సమయం వేరండి. అప్పటి కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. కాబట్టి దేనికి మనము పంతాలకు పోకూడదు. మేము అప్పుడు అలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇలా ఉండాలి, అలా అవసరం లేదండి. మనం ఎలా ఉన్నామో అలానే ఉండండి. నెంబర్ 1. నెంబర్ 2 చాలా ముఖ్యమండి. ఉచిత సలహాలు ఇవ్వకండి ఎవరికి కూడా. పిల్లలకి ఉచిత సలహాలు ఇవ్వకండి. ఎందుకంటే మీ సలహాలని ఒకవేళ మీ పిల్లలు సహృదయంతో తీసుకోకపోతే బాధపడేది మీరే, తల్లిదండ్రులుగా మనమే. కాబట్టి ఉచిత సలహాలు ఇవ్వకండి. కానీ జాగ్రత్తలు చెప్పండి, పిల్లలు వింటారు. వారికి చెప్పే విధానంలో జాగ్రత్తలు చెప్తే పిల్లలు వింటారు. కానీ ఉచిత సలహాలు తీసుకోరండి. ఎందుకంటే వారు కూడా అందరూ ఎదిగినవారు, చదువుకున్నవారు కాబట్టి చాలా ముఖ్యం. ఉచిత సలహాలు మానేయండి. 3వది, పిల్లలతో కోపంగా, కఠినంగా మాట్లాడొద్దండి దయచేసి. మేము పేరెంట్స్ కదా, మేము తల్లిదండ్రులు, మాకు అధికారం ఉంది కోపంగా మాట్లాడేది. అవసరం లేదండి. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఇప్పుడు పెద్దయ్యారు, అందరూ చదువుకున్నవారు, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అది కాకుండా వారు నేటి సమాజాన్ని దగ్గర నుంచి చూస్తున్నారు. సమాజంలో జరిగే మార్పులను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఇప్పటి పిల్లలు. కాబట్టి వారికి తెలుసు ఎలా ఉండాలి, సమాజంలో ఎలా బతకాలి, అన్నీ తెలుసు వారితో కోపంగా, కఠినంగా ఎప్పుడూ మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా, చాలా మితంగా మాట్లాడండి. జాగ్రత్తలు చెప్పండి, కానీ కోపంగా, కఠినంగా వ్యవహరించవద్దు. ఎందుకంటే పిల్లలు ఒత్తిడిలో ఉన్నారండి. దయచేసి వినండి. ఈ ఉద్యోగాల్లో, ఇప్పుడు చేసే ఉద్యోగాల్లో పిల్లలందరూ కూడా ఒత్తిడికి లోనవుతున్నారు. మనము దీన్ని టాక్సిక్ వర్క్ కల్చర్ అంటాం. వీళ్ళందరూ కూడా ఆ వర్క్ కల్చర్లో పనిచేసి వచ్చి ఎంతో ఒత్తిడిలో ఉంటారు. మనం పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా మనం వారి మీద ఇంకా కోపంగా మాట్లాడి ఒత్తిడిని తీసుకొస్తే అది మనకే మంచిది కాదండి. పిల్లలు బాధపడతారు. కాబట్టి కోపంగా, కఠినంగా వ్యవహరించద్దండి పిల్లలతో. ఇది నా యొక్క 3వ విన్నపం. ఇది నాది. తల్లిదండ్రులుగా మీ ఆరోగ్యం ఎంత ముఖ్యమో అలాగే మీ పిల్లల ఆరోగ్యం కూడా చాలా చాలా ముఖ్యమండి. ఇప్పుడు మీరు చూస్తే హాస్పిటల్స్లో కానీ, ఫిజియోథెరపిస్ట్లో కానీ, క్లినిక్స్లో కానీ, సైకాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళేది ఎవరో తెలుసా అండి? ఈ పిల్లలే, ఈ ఉద్యోగాలు చేసే పిల్లలే. ఈ టాక్సిక్ వర్క్ కల్చర్ వల్ల వాళ్ళకి ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి. ఈ పని ఒత్తిడి వల్ల వారికి ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి. మానసిక సమస్యలు, డిప్రెషన్, యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్, వీటితోటి వాళ్ళు సతమతం అవుతున్నారు. అలాగే బ్యాక్ పెయిన్, పోస్చురల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వారికి. కూర్చొని ఉద్యోగం చేయడం వల్ల వారికి కొన్ని విటమిన్ B12, విటమిన్ D3 డెఫిషియన్సీస్ కూడా వస్తున్నాయి. కాబట్టి పోస్చురల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పెయిన్స్ వస్తున్నాయి వాడికి, బోన్ పెయిన్స్ కూడా. కాబట్టి వారి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం.
తల్లిదండ్రులుగా మన పిల్లల ఆరోగ్యాన్ని మనం పట్టించుకోవాలి. వాళ్ళని అడగాలి, మందులు వేసుకున్నావా, డాక్టర్ గారు చూయించుకున్నావా, అడగండి. అట్లీస్ట్ అడగండి, ఎలా ఉన్నావమ్మా అని అడగండి. చాలా చాలా ముఖ్యమండి. వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లలు పెద్దగయ్యారు, 60 ఏళ్ళు దాటాయంటే ఆల్రెడీ మీ పిల్లలకి అందరికి కూడా పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి, లేదా పెళ్ళిడికి వచ్చే పిల్లలు అందరికీ ఉంటారు కదండి. చాలా బాధ్యత పెళ్ళిళ్ళు చేయడం తల్లిదండ్రుల బాధ్యత. మీ ఇంటికైతే మీ అబ్బాయికి కోడల్ని తెచ్చుకుంటారు, మీ అమ్మాయి ఇంకొకరింటి కోడలుగా వెళ్తుంది కదండి. కాబట్టి మనకింటికి వచ్చే కోడల్ని మనం మన అమ్మాయిలాగా ట్రీట్ చేయాలండి. మనము మామయ్య అత్తయ్యలా కాకుండా ఒక తల్లి తండ్రిగా పాత్ర వహించాలి. అలా చూడాలి ఆ కోడల పిల్లని. ఒక కూతురుగా తనని మనము తనతో ప్రవర్తించాలి. అలాగే మన అమ్మాయి కూడా ఒకరింటి కోడలు, అలాగే అక్కడ కూడా వారు ప్రవర్తిస్తారు కదండి. చాలా చాలా ముఖ్యమండి ఇది. తర్వాత ఈ వయస్సులో మీరు చేయాల్సింది చాలా ముఖ్యమైనది తీర్థయాత్రలు, విహారయాత్రలు. ఇది ప్లాన్ చేసుకోండి. మన బంధువులతో కానీ మన స్నేహితులతో కానీ విహారయాత్రలు వెళ్ళండి, తీర్థయాత్రలు వెళ్ళండి. విహారయాత్రలు అయితే మానసిక ఉల్లాసాన్ని పొందుతారు ఈ వయసులో మీరందరూ కూడా. అలాగే తీర్థయాత్రలు వెళ్ళడం వల్ల ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది, ఆధ్యాత్మిక పురోగతి కూడా లభిస్తుంది. చాలా భక్తి మార్గంలో కూడా వెళ్తాం మనం. కాబట్టి అందరూ 60 దాటిన వారు, రిటైర్ అయిన వారు కూడా విహారయాత్రలు, తీర్థయాత్రలకు సమయం దొరికినప్పుడల్లా వెళ్ళండి, ఆనందించండి. సరేనా అండి? ఇది నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత సమయం దొరికినప్పుడల్లా మీరు మీ మనవళ్ళు మనవరాళ్లతోనే ఆడుకోండి. ఇలాంటి సమయం దొరకదండి. వాళ్ళతో గడిపే ప్రతి క్షణం కూడా మీకు ఆనందాన్ని ఇస్తుందండి. వాళ్ళతో ఆడుకోండి, వాళ్ళని చదివించండి, వాళ్ళతో గడపండి. మీరు అన్ని సమస్యల్ని మర్చిపోతారు, ఆనందంగా ఉంటారు మీ యొక్క గ్రాండ్ చిల్డ్రన్తో మీరు స్పెండ్ చేస్తే. సరేనండి? ఆఖరికి నేను చివరిగా చెప్పేది ఒకటండి, అందరికి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 60 దాటిన వారందరికి కూడా ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. సరేనండి? కాబట్టి మీరందరూ కూడా రెగ్యులర్గా మీరు హెల్త్ చెకప్స్ చేసుకోండి. చాలా చాలా ముఖ్యమండి ఇది. 60 దాటిన వారు తాత్సారం చేయొద్దు. నాకు ఏమీ లేదు అనకూడదండి. నాకేమీ లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఎస్, చాలా మంచిది. ఆలోచించండి, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకోవడమే చాలా మంచిది. కానీ ఒక రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలి. సడన్గా ఏదన్నా మనకి బయటపడితే చెకప్స్లో బాధపడతారు మీరు. ఒక చెకప్ చేసుకుంటే ఒక ఫుల్ చెకప్, బాడీ చెకప్ చేసుకోండి. అలాగే డాక్టర్ గారు ఇచ్చిన మందుల్ని క్రమం తప్పకుండా వాడండి. డాక్టర్ గారు ఇచ్చే సలహాలని తూచా తప్పకుండా పాటించండి. చాలా చాలా ముఖ్యమండి ఇది. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ పెద్దవారికి. అలాగే నా యొక్క కాషన్ టు ఆల్ ఎల్డర్స్ ఏంటంటే, పడకుండా చూసుకోండి, జాగ్రత్త వహించండి, కింద పడకండి, జారి పడకండి. బాత్రూంలో కానీ బయట కానీ ఎక్కడ కానీ జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి. ఎందుకంటే ఈ వయస్సులో పడితే 60 దాటినాక పడితే ఫ్రాక్చర్స్ ఏర్పడతాయి, బోన్స్ బ్రిటిల్ అయిపోతాయండి, కాల్షియం తక్కువ అవుతుంది. కాబట్టి ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. అలాగే హెడ్ ఇంజురీస్ కూడా అవుతాయి. కాబట్టి అలాంటివి ఏమి జరగకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే జరిగాక బాధపడేది ఇంట్లో అందరూ టెన్షన్కి లోనవుతారు కదండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఆఖరికి ఈ 60 సంవత్సరాలు నిండిన వారు అందరు తల్లిదండ్రులు అందరూ కూడా ఆనందంగా సంతోషంగా గడపండి. మీ పిల్లలతో ఆనందంగా ఉండండి, తీర్థయాత్రలు చేయండి, స్నేహితులను కలవండి, క్రమం తప్పకుండా ఆరోగ్యాన్ని పరీక్షించుకోండి, డాక్టర్ గారి సలహాలు పాటించండి, సంతోషంగా జీవించండి. నమస్తే. ప్రతి ఒక్కరికండి ఒక ఇన్బోర్న్ టాలెంట్ ఉంటుందండి. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఈ 60 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్, వీళ్ళందరికీ కూడా తమ ఇన్బోర్న్ టాలెంట్స్ని బయటకు తీసుకురావాలి. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఎప్పుడు వాళ్ళు బిజీగా గడిపేశారు ఈ కాలం అంతా కూడా. మేబీ వాళ్ళకి ఛాన్స్ లేదు ఆ టాలెంట్ని బయటకు తెచ్చే ఛాన్స్. ఇప్పుడు మీకు బ్రహ్మాండంగా సమయం ఉంది, చాలా సమయం ఉంది. కాబట్టి నేనేమంటానంటే, అందరూ కూడా సీనియర్ సిటిజన్స్
మీరు మీలో ఉన్న కళని బయటకు తీసుకురండి, టాలెంట్ని బయటకు తీసుకురండి. కొందరికి కవితలు రాసే కళ ఉంటుంది, కొందరికి కథలు రాసే కథలు వినిపించే కళ ఉంటుంది, బయటకు తీసుకురండి. అలాగే కొంతమందికి పెయింటింగ్, చిత్రలేఖనం, మంచి మంచి పెయింటింగ్స్ వేయండి, రంగులు వేయండి, రంగుల బొమ్మలు వేయండి. అలాగే కొంతమంది జోక్స్ చెప్తారు, నవ్విస్తారు అందరినీ కూడా. జోక్స్ చెప్పండి, నవ్వించండి. కంటెంట్ రైటర్స్ అది కూడా ఉంటారు చాలామంది. ఎన్నో ఉన్నాయి కళలు. అందరూ కూడా ఇప్పుడు ఈ వయసులో మీలో నిగూఢమైన కళల్ని బయటకు తీసుకురండి, దాన్ని నలుగురితో పంచండి, నలుగురు ఆనందంగా జీవించండి. నమస్తే.